రాఘవ శాస్త్రి నమస్కారం అండి. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినవాడు అనకనే అట్టి ప్రయాసములకు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనా వారు ఆచరించే కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలను. అట్లా దూర్వాసుడు శ్రీమన్నారాయణి కడ సెలవు పొంది తనను వెనంటి తరుముతున్న విష్ణుచక్రాంతుడికి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాసిపారాయణం నన్ను ఆహ్వానించి, కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టింది. కాన నా దుర్బుద్ధిని నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైంది. నేను విష్ణు కడకేకి ఈ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించింది. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు ఎగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలనైనను ఎంతటి నిష్ఠగలవాడినైనను నీ నిష్కళంక భక్తి ముందు ఏమీ పనిచేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడము అని అనేక విధములుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక నమస్కారములు, వందనములు. ఈ దూర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటును ఈ కష్టములు కొని తెచ్చుకున్నాను. అయినను అతడు బ్రాహ్మణుడు కాన ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యములను నిర్వహించవలసిని ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసను చంపము. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి, నేను శ్రీమన్నారాయణ భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేలుపు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మందిని లోకటకులను చంపింది, కానీ శరణకోరి వారిని ఇంతవరకు చంపలేదు. అందువల్లనే ఈ దూర్వాసుడు ముల్లోకములకు తిరిగినను ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు, కానీ చంపట్లేదు. దేవా, సురాసురాది భూతకోట్లు అన్నీ ఒకటిగా ఏకమైనను నేనేమీ చేయగలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. అయినను మునిపంగ మరికి ఏ అపాయమో కలగకుండా రక్షింపని ప్రార్థించున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుడు శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొంటున్న నన్ను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపము అని అనేక విధముగా సృష్టించడం వలన అది రౌద్రాకారంతో నిప్పులు కిరకుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనకు శాంతించి, ఓ భక్తాగ్రేసర అంబరీష, నీ భక్తికి పరీక్షించకు ఇటు చేసింది కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటములను దేవతలందరూ ఏకమై కూడా సంపదాల మూర్ఖులను నేను దుర్మార్గం నీ వెరుగుదువు. ఈ లోకంలో దుష్ట శిక్షణకై శ్రీహరుడు నన్ను వినియోగించి ములోకములందరూ దర్శనము స్థాపించుతున్నాడు, ధర్మమును స్థాపించుతున్నాడు. ఇది ಎಲ್ಲರಿಗೂ తెలిసిన విషయమే. ముక్కోపిక దుర్వాసుడు నీపై పగబోని ఈ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టుకోనమని కన్నులేరగా చేసి నీ మీద చూపిన రౌద్రములకు నేను తిలకించుతుని. నిరపరాధకు నిన్ను రక్షించి ఈ ముని గర్వము అణుచువలు మాత్రమే తరుముతున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతను రుద్రాస సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు.
మహా తపస్శాలి. రుద్ర తేజము భూలోకం వాసులున్న అందరినూ చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమి కాదు. సృష్టికర్తకు బ్రహ్మ తేజస్సు కంటేను, కైలాసపతి మహేశ్వరుడి తేజస్సు కంటేను ఎక్కువైన ఈ శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ, క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తోలుటగరు, నన్ను ఎదుర్కొని చాలరు. తనకన్నా ఎదివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటా ఉత్తమం. ఈ నీతిని ఆచరించే వాళ్ళు ఎటువంటి విపత్తుల నుండి తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినట్టు విస్మరించి శరణార్థే వచ్చిన ఈ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించము అని చక్రాయుధము పలికాను. అంబరీషుడు పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదులను అందరిను స్త్రీలయందును గౌరవం కలవాడును. నా రాజ్యంలో సర్వజనుడు సుఖంగా ఉండవలనని నా అభిలాష. శరణగోర వచ్చిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షించము. వేద కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు. నీవు అటు తేజరాశివి. మహావిష్ణువులో నిందితులపై లోకకంటకులపై దేవ గోబ్రాహ్మణ హింసాలపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తమ కుక్షి ఎందున్న 14 లోకములను కంటిలోకి కాపాడుతున్నాడు. కాన నీకు ఇవే నా నమస్పూర్వక నమస్కృతులు అని పైకి చక్రాయుధము పాదములపై పడను. అంత సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగను మొదచి, అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చిదిని. విష్ణు స్తోత్రము 3 కాలములందు ఎవరు పఠించరో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును చేసుకుందరో, ఎవరు పనులను హింసించగా, పరధర్మను ఆశించగా, పరస్త్రీలను చెరబెట్టగా, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్యాది మహాపాతములు చేయకుందరో అట్టి వారి కష్టములను నశించి దూర్వాసన రక్షిస్తున్నాను. నీ ద్వాసి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ ముని పొంగమని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వించి అదృశ్యమయ్యను. అష్టావింశ అధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. కావున ఈ కథ చెప్పిన వాళ్ళకి, విన్నవాళ్ళకి శ్రీ మహావిష్ణువు దయ వలన విష్ణులోక ప్రాప్తి, పుణ్యలోక ప్రాప్తికి లభించుగాక. తథాస్తు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. తథాస్తు.